చేతి వేళ్లను విరుచుకోవడం లేదా వీటిని మెటికలు అంటారు. ఇది మంచి అలవాటు కాదని, ఇంటికి చెడు జరుగుతుందని, దరిద్రమని, అపశకునమని ఇలా పెద్దవాళ్ళు చాలా మంది చెప్పడం చూస్తూనే ఉంటాం, వినే ఉంటాం. కానీ మీరు దీన్ని చాలా సార్లు పెడచెవిన పెట్టి ఉంటారు. చేతి వేళ్ళను విరుచుకునేటప్పుడు వచ్చే శబ్దం వినేందుకు బాగుంటుందనే కారణంతో చాలా మంది చీటికి మాటికి వేళ్ళను విరుచుకుంటూ ఉంటారు. మరి ఈ అలవాటు మంచిదేనా? పెద్దలు చెప్పేది కరెక్టేనా? మెటికల వల్ల ఇంటికి చెడు జరుగుతుందా లేదా అనేది తెలియదు కానీ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ క్లార్ కస్టెల్ని ఓ సోషల్ మీడియా వేదికగా చేతి వేళ్లను విరుచుకునే అలవాటు గురించి స్పష్టమైన వివరాలు చెప్పారు. మీకు చేతి వేళ్లను విరుచుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి, లేదంటే భవిష్యత్తులో సమస్యలు తప్పవని అంటున్నారు. చేతి వేళ్లను విరవడం లేదా మెటికల అలవాటు కలిగిన వ్యక్తులు భవిష్యత్తులో 75% వరకు చేతి పట్టును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కనీసం సీసా మూత కూడా తీయలేనంత చేతి వేళ్లు చాలా బలహీనమైపోతాయట. మెటికల అలవాటే కాదు, పిడికలు బిగించి వస్తువులను పగలగొట్టడం కూడా సమస్యలు తెచ్చి పెడతాయట. అయితే చేతి వేళ్లను విరిచే అలవాటు వల్ల ఆర్థరైటిస్ సమస్యలు వస్తాయనడంలో మాత్రం వాస్తవం లేదన్నారు. ఇంతకీ మనం ఏలు విరిచినప్పుడు ఆ శబ్దం ఎందుకు వస్తుంది? వేలును అలా విరుచుకునేటప్పుడు ఎముకల మధ్య ఉండే ఖాళీ మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. దీంతో జాయింట్ల మధ్య ఉండే సినోవియల్ లిక్విడ్ లో గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. వేళ్లను వంచడం లేదా విరుచుకోవడం వల్ల ఆ బుడగ పేలిన శబ్దం వస్తుంది. అయితే ఆ శబ్దం మనకు చేతి ఎముక విరిగినట్లుగా అనిపిస్తుంది. దానివల్ల ఏర్పడే శక్తి వల్ల 7% వరకు మృదులాస్థి దెబ్బతినవచ్చని చెప్పారు. ఇంతకీ మనం ఏలు విరిచినప్పుడు ఆ శబ్దం ఎందుకు వస్తుంది? మరి ఆర్థరైటిస్ పై అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఓ అధ్యయనం ప్రకారం ఓ వ్యక్తికి ఎడమ చేతి కీళ్లను విరిచే అలవాటు ఉంది. గత 50 సంవత్సరాలుగా అతడికి అలవాటు ఉంది. ఇప్పటికీ అతడి 2 వేళ్లు సక్రమంగానే ఉన్నాయి. అతడి ఎడమ చేతికి ఆర్థరైటిస్ సమస్యలేవీ లేవు. కానీ వ్యక్తిని దీనికి ఉదాహరణగా చెప్పడం భావ్యం కాదన్న ఉద్దేశంతో మరో స్టడీ 300 మందిపై అధ్యయనం చేశారు. 35 ఏళ్లుగా ఈ అలవాటు ఉన్న వ్యక్తుల వేళ్లను పరిశీలించారు. అయితే వారిలో కూడా ఆర్థరైటిస్ సమస్యలేవీ కనిపించలేవు. కానీ వారి కీళ్లు మాత్రం వాచాయి. కానీ ప్రతి నలుగురిలో ఒక కానీ పట్టు విషయంకి వచ్చేసరికి ప్రతి నలుగురిలో ఒకరు పట్టు కోల్పోయినట్లు గుర్తించారు. వేళ్లు విరుచుకునే అలవాటు వల్ల ఆర్థరైటిస్ రాకపోవచ్చు, కానీ పట్టును కోల్పోయే పరిస్థితి మాత్రం వస్తుందట. కాబట్టి దాన్ని అలవాటు చేసుకోవద్దు. పెద్దలు చెప్పేది కూడా వినండి. ఒంటికి ఇంటికి మంచిది.